సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ. ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ అండి. హలో అండి. సో మీరందరూ మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు అని అనుకుంటున్నాను. సో ఇంకా నేను మీకు అందరికీ పూజలు పద్ధతులు దాని గురించి ఏమీ చెప్పక్కర్లేదు. బికాస్ మీరందరూ ఆల్రెడీ చాలా పర్ఫెక్ట్ అండి. అందులో నాకంటే చాలా చాలా పర్ఫెక్ట్. నేనైతే మేము చిన్నగా ఫ్యామిలీ ఎలా చేసుకున్నాము సింపుల్గా, అండ్ నా పిల్లల్ని నేను ఎలా రెడీ అయ్యాము, కొంచెం డెకరేషను అవన్నీ అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఐఎమ్ సారీ అబౌట్ దాట్. భక్తితోటి మంచిగా అయితే చేసుకున్నాను. సో అదే మీరు ఇప్పుడు ఇక్కడ చూసేస్తారు. సో ఫస్ట్ అయితే థర్స్డే ఈవినింగ్ సిల్వర్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. అండ్ సిల్వర్ ఎలా క్లీన్ చేసుకోవాలో దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి. సింపుల్ మెథడ్, బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ యూస్ చేసి చేస్తాను. కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో 1 minute వీడియో ఇస్తాను, అదైతే మీరు చూసేయండి. అండ్ దెన్ పూజ కోసం ఐ జస్ట్ సెలెక్టెడ్ ది స్మాల్ స్పేస్ అనమాట. మా ఇంటికి ఎదురుగానే బాబా పిక్చర్ ఉంటుంది. సో దాని కింద ఇక్కడ ఇషితా శ్రీనిక టేబుల్ అనమాట ఇది, విచ్ ఐ గాట్ ఇన్ ఐకియా, ఎప్పుడో కొన్నాను. సో దాని మీద ఐ వాజ్ జస్ట్ పుట్టింగ్ సమ్ క్లాత్స్. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కడ తీసుకున్నానని చాలామంది నన్ను అడుగుతున్నారండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఒకవేళ ఇంకా ఉంటే ఇది అమెజాన్లో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అమెజాన్లో ఐటమ్స్ ఏంటంటే వెంటనే అయిపోతాయి. మొన్న కూడా గ్రైండర్ చూపించాను కదండి, చాలామంది ఆర్డర్ చేసినట్టున్నారు. సో ఆ గ్రైండర్ వెళ్ళిపోయింది. సో ఇది కూడా ఇస్తానండి మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో. నాకు చాలా ఇష్టం అనమాట అది. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఆలోచించి సరే అమ్మవారిని మంచిగా రోజెస్ లాగా చేయాలి అని కొంచెం పింకిష్ ఆ థీమ్ అయితే పెట్టుకున్నాను. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మా అత్తయ్య సైడ్లో కొబ్బరికాయ అది పెట్టకూడదు అనమాట. కన్నడి గాసు మా హస్బెండ్ సైడ్. పెద్దవాళ్ళు గనక ఇంట్లో పెడితే నేను పెట్టకూడదు. సో అత్తయ్య ఏం చెప్పారంటే, నీ దగ్గరున్న జస్ట్ కలసంలో కింద ఏదో ఒకటి పెట్టుకుని కొద్దిగా నీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకుని నువ్వు దండం అయితే పెట్టుకో అని అయితే చెప్పారనమాట. ఏంటిది కొబ్బరికాయ లేదు ఏం లేదు అని ముందే మీరు అనేస్తారని అయితే మీకు ముందే చెప్పేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను శ్రీనికాది కొత్త లంగా అనమాట, నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, అది వేశాను. యాక్చువల్గా కొత్త జాకెట్ ఏదైనా నేను ఫ్రిల్స్గా పెట్టి పెడదాం అనుకున్నాను అనమాట. బట్ అస్సలు టైం లేదు నాకు. ఇంకా వర్కింగ్ డే వల్ల చాలా లేట్ అయిపోయిందనమాట నాకు. థర్స్డే ఈవినింగ్ పిల్లలు అది. సో నాకు కరెక్ట్ కలర్ కావాలనిపించింది, అది నాకు దొరకలేదు. సో నేను ఏం చేశానంటే ఇలా లంగా పెట్టేయచ్చు కదా అని ఆలోచించి కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ లంగా. సో అదైతే నేను ఇక్కడ పెట్టేశానండి. అసలు యూట్యూబ్లో అమ్మవారికి చీర కట్టడానికి ఎన్ని రకాల వీడియోస్ ఉన్నాయి కదా, నేను కూడా చూసానండి. లైక్ చాలా చాలా వీడియోస్ చూశాను, కానీ అంత మంచిగా చీర కట్టి అవన్నీ నాకు అస్సలు టైము ఐ డోంట్ నో. నాకు ఇది చాలా క్యూట్గా సింపుల్గా అనిపించింది. సో అందుకని నేను ఇలా చేశాను. అండ్ దెన్ నాకు ఒక గార్లాండ్ చేయాలనిపించింది అనమాట. సో నా దగ్గర ఉన్న కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ ఎందుకో బయటకు తీసుకుని వచ్చాను. ఇవన్నీ నేను ఎప్పుడో డాలర్ ట్రీలో కొనుక్కున్నానండి. సో అఫ్కోర్స్ నాకు బయట ఉన్న రోజెస్తో కూడా చేయాలనిపించింది. బట్ ముందైతే వీటితోటి ఇంకేమైనా డెకరేషన్ చేయగలుగుతామా అని అయితే ఆలోచించి ఐ వాజ్ స్టార్టెడ్ ఏంటి ముందు ఇది ఈ డాలర్ ట్రీలో ఫ్లవర్స్ దొరుకుతాయి కదండి, ఇవన్నీ మీరు ఈజీగా బయటకు తీసేయవచ్చు అనమాట. బయటకు తీసేయవచ్చు అండ్ అగైన్ యూ కెన్ పుట్ దెమ్ ఇన్సైడ్ ఆల్సో. సో దాట్ ఈస్ యాక్చువల్గా వెరీ ఈజీ. ఇక్కడ నేను చాలా కేర్ఫుల్గానే ఉంటున్నాను. నేను కొట్టడం స్టార్ట్ చేసినప్పుడు శ్రీనిక వెళ్ళిపోయిందనమాట. సో అప్పటికి టైం అరౌండ్ 9 or 10 అలా అయినట్టుంది. 9 or 10 10 o'clock అలా అయినట్టుంది. అండ్ ఇట్ వాస్ టైమ్ ఫర్ దెమ్ టు స్లీప్. మధ్య మధ్యలో లెగిసి వాళ్ళకి డిన్నర్, ఇల్లు అదంతా కూడా చేసి మళ్ళీ కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసి అవన్నీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఆల్ థర్స్డే నైట్.
అండ్ దెన్ గణేషన్ పిల్లల్ని ఇంకా తీసుకుని వెళ్ళిపోమన్నాను వైల్ ఐ ఫినిష్ డూయింగ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో చూడండి ఇలా పెట్టి చూశాను అనమాట. మేబీ రియల్ ఫ్లవర్స్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయి కదా, అప్పుడు ప్లక్ చేసి పెడదాము అని చెప్పేసి ఏదో అలా ఎక్స్పెరిమెంటింగ్ చేస్తూ ఉన్నాను. నేనేంటంటే వెంటనే అంత ఈజీగా అయిపోదండి. సో చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అవుతూ ఉంటాయి నేను ఎప్పుడైనా డెకరేషన్ చేయాలంటే. సో ఆ తర్వాత ఇంకా ఆభరణాలు అయితే అన్నీ తెచ్చి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇది కూడా ఐ వాజ్ కాంటంప్లేటింగ్ విచ్ వన్ టు యూజ్ అండ్ విచ్ వన్ నాట్ టు యూజ్. అదైతే చేస్తాను. అమ్మవారికి కొంచెం నల్ల పూసలుగా పెడితే బాగుంటుందని నేను ఆ బ్లాక్ బీడ్ చైన్ ముందు పైన పెట్టాను అనమాట. ఆ తర్వాత వేరే చైన్స్ అయితే ఇక్కడ పెట్టడానికి చూశాను. అండ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఆ పెద్ద లక్ష్మీదేవది వచ్చింది కదా, అది నాకు ఎందుకో అంతలా సెట్ అయినట్టు అనిపించలేదు. సో అది తీసేసి మళ్ళీ నా దగ్గర ఉన్న ఇంకొక చైన్ అయితే పెట్టేశాను. అండ్ ఎప్పుడు సింపుల్గానే చేసుకుంటానండి నేను. అంటే ఎక్కువ మీకు ఐటమ్స్ కనిపించవు అనమాట నా పూజ దగ్గర. నా మైండ్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఎక్కువ ఉంటే. సో నేనైతే నా కుంకుమ, పసుపు, అక్షింతలు, యూనో కొంచెం వెండి గ్లాసులు, అగరబత్తికి ఒక స్టాండ్ అండ్ తీర్థానికి ఒక చిన్న గిన్నె. సో దాంతో అయితే ఆ రోజు నైట్ అలంకారం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే పిల్లలిద్దరిని మార్నింగ్ కొంచెం తాయితీగానే స్టార్ట్ చేసామండి. పొద్దున 5ంటికి లేసిపోవటం 6ంటికి లేసిపోవటం అలా చేయకుండా మంచిగా పిల్లల్ని మంచిగా పడుకోబెట్టి నేను కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను నైట్. బికాస్ నాకు చాలా తాయితీగా చేసుకోవాలనిపించింది లీవ్ తీసుకున్నందుకు. సో పిల్లల్ని అయితే ఫస్ట్ రెడీ చేసేసి మేము బయటకు వెళ్ళాం అనమాట. కొంచెం ఫ్లవర్స్ అది తీసుకుని వచ్చి ఏదైనా గార్లాండ్ చేయొచ్చేమో అని. అండ్ నాకు పింక్ ఫ్లవర్స్ కూడా కావాలనిపించింది. నా వాకిట్లో అయితే ఓన్లీ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఎదురింట్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందే అడిగాం అనమాట. ముందు రోజే మీ ఇంటికి వచ్చి కొన్ని ప్లక్ చేసుకుంటామంటే వాళ్ళు హ్యాపీగా ఓకే అన్నారు. అండ్ నేను అమెరికా రాకముందు కూడా యూనో చాలా ఉండేయండి ఇలాంటి స్టోరీస్. లైక్ నేబర్స్ అక్కడ సరిగ్గా మాట్లాడరు, యూనో ఎక్సెట్రా ఎక్సెట్రా. నిజం చెప్పాలంటే నేను గణేష్ అలాంటిది ఎప్పుడు వీ నెవర్ ఫేస్డ్ అనమాట. మా నేబర్స్ అందరూ అసలు చాలా బాగుంటారు. అంటే మేము మాట్లాడితే వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడతారు. అండ్ దే ఆర్ ఆల్ లైక్ వెరీ హెల్పింగ్. సో దట్ హోల్ థింగ్ అబౌట్ అమెరికన్స్ బీయింగ్ లైక్ ఏ డిఫరెంట్ వే ఈజ్ యాక్చువల్గా నాట్ ట్రూ అండి. అఫ్ కోర్స్ వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, మన పద్ధతులు ఎలా ఉంటాయో వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా. సో దాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. బట్ దే ఆర్ ఆల్ రియల్లీ ఫ్రెండ్లీ. సో వాళ్ళ ఇంట్లో పింక్ ఫ్లవర్స్ ఉంటే అవి అయితే నేను కొన్ని ప్లక్ చేసేసుకుని వచ్చేసాను అనమాట. అమ్మవారికి ఎదర్ గార్లాండ్ వేయాలి, ఏం వేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ముందైతే ఇషిత వచ్చేసి లుక్ వాట్ షీ డిడ్ కరెక్ట్గా పెట్టింది. ఎంత బాగా పెట్టావు ఇషిత, అక్క ఎలా పెట్టింది అవును ఇక్కడ పెట్టిందా అమ్మ. ఇంకొక దండ చేసి పక్కన పెడుతుంది ఫ్లవర్. శ్రీనిక దేవుడికి పెట్టు ఫ్లవర్ పెట్టు దేవుడికి పెట్టు అలా. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద డ్రెస్సెస్ అండి. ఈ పట్లంగాలు నేను ఇషితాకి శ్రీనికకి ఇండియాలో ఉన్నప్పుడు లైక్ ఐ థింక్ అరౌండ్ 3 months బ్యాక్ చేయించాను అనమాట. ఇలాగే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలామంది సెల్లర్స్ ఉంటున్నారు కదండి, వేర్ దే సెల్ ద మెటీరియల్స్ అండ్ ఆల్ దట్. అలా నన్ను చాలామంది కాంటాక్ట్ చేశారు అప్పట్లో, లైక్ కెన్ వి కొలాబరేట్ విత్ యూ, ఏదో ఒకటి చేస్తామని. అండ్ దేర్ వాజ్ దిస్ వన్ పర్టికులర్ సెల్లర్ హూ వాజ్ లైక్ రియలీ స్వీట్ అనమాట. హూ వాజ్ మై సబ్స్క్రైబర్ టూ. అండ్ షీస్ లైక్ ఐ రియలీ వాంట్ మేక్ సంథింగ్ ఫర్ యువర్ కిడ్స్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మేడం అని. సో అప్పుడు నేను ఇలాగా ఈ కాంబినేషన్ తన దగ్గర ఉన్న మెటీరియల్లో ఈ కాంబినేషన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకుని ఆ డిజైను అంతా అంటే చేతుల కలర్ రావాలి ఇలా చేయించు అని చెప్పేసి మెజర్మెంట్స్ ఇచ్చి చేయించుకున్నాను. సో చాలా రోజుల బ్యాక్ చేయించుకున్నానండి. సో ఈ మెటీరియల్ వచ్చి బెనారస్ జూట్ అనమాట, లైక్ రియల్లీ సాఫ్ట్ బెనారస్ మెటీరియల్ ఇది. మీకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకవేళ మీరు చేయించుకోవాలి అనుకుంటే, బికాస్ ద ప్రైజెస్ ఆర్ సో రీజనబుల్. ఇది వచ్చేసి ఎల్డర్ డాటర్కి అయితే ఇదంతా ఇట్ వాస్ లైక్ 2100 అండ్ దెన్ యంగర్ డాటర్కి ఓన్లీ 2000 రూపీస్ అండి. చూడండి ఎంత తక్కువకి ఎంత బాగా చేశారో. ఇప్పుడైతే వాళ్ళ పేజ్ అయితే చూపించేస్తాను మీకు. సో దే ఆర్ గనా కలెక్షన్స్ అండి. అండ్ వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకటే ఏంటంటే మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా ఇవ్వాలి. నేను కొద్దిగా అటు ఇటు ఇచ్చినట్టు అనిపించింది, సో కొంచెం ఆల్టరేషన్స్ అయితే నాకు చేసుకోవాల్సి వచ్చింది. అది తప్పించి ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ గనా కలెక్షన్స్ ఫర్ దిస్. నమ్మమ్మ
నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ. సో మంచిగా దీపం అయితే పెట్టేసి నేను ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. సో పిల్లలకైతే ముందు వాళ్ళిద్దరి చేత వాళ్ళు ఏదైనా తినే ముందు వాళ్ళిద్దరి చేత కొంచెం ప్రే చేయిద్దామని చెప్పేసి ఇషిత చేత అగరబత్తి వెలిగించి కొన్ని శ్లోకాలు వాళ్ళని చదివేమని చెప్పాను అనమాట. సో వాళ్ళ మార్నింగ్ ప్రేయర్స్ అయిపోయి వాళ్ళు కొన్ని పిక్చర్స్ తీసేసిన తర్వాత దే వెంట్ అండ్ దే హ్యాడ్ దేర్ పాలు, వాళ్ళకి పాలు ఇచ్చేసి, అండ్ నేను బయట నాకు చిన్న 2 మొక్కలు ఉన్నాయి కదా అవి తెచ్చి అటు ఇటు పెట్టాను అనమాట. చూడటానికి బాగుంటుంది. ఐ జస్ట్ ఫెల్ట్ సంథింగ్ వాజ్ మిస్సింగ్. నాకు ఎప్పుడు ఏంటంటే లెఫ్ట్ రైట్ ఏదో ఒకటి ఉంటా ఉండాలి. అండ్ దాట్స్ మై కంప్లీటెడ్ లక్ష్మీదేవి. నాకు ఎంత చూసినా సరే థర్స్డే ఈవినింగ్ నుంచి అనుకుంటా నేను అలా చూస్తానే ఉన్నాను అనమాట లక్ష్మీదేవిని. ఆహా ఎంత బాగున్నావు లక్ష్మీదేవి అని. సో మనం రెడీ అయినప్పుడు మనం ఎలా కొన్ని పిక్చర్స్ తీసుకుంటాం, అలాగే లక్ష్మీదేవిని కూడా అన్ని యాంగిల్స్లోనే పిక్చర్స్ తీసి, నేను ఇప్పుడే కాదండి, లైక్ నాట్ బికాస్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్, లైక్ ఆల్వేస్ ఐ వాజ్ క్రేజీ ఫర్ దీస్ డెకరేషన్స్ అండ్ టేకింగ్ పిక్చర్స్, లైక్ ఈవెన్ బిఫోర్ అనమాట. సో అప్పుడు కూడా నేను ఇలాగే చేసేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి మీతోటి ఇవన్నీ అయితే షేర్ చేసుకుంటున్నాను. బట్ ఐ జస్ట్ లవ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇన్స్టాగ్రామ్లో సమ్ ఆఫ్ యూ షేర్డ్ యువర్ పిక్చర్స్ అనమాట, లైక్ మీరు ఎలా మీ లక్ష్మీదేవిని రెడీ చేశారు అని. సో అవన్నీ నాకు పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను అవన్నీ చూశాను, చాలా బాగున్నాయి. అండ్ సారీ నేను ఎక్కువ స్టోరీస్ కూడా పెట్టలేదు బికాస్ ఆల్ మై ఫోకస్ వాస్ ఆన్ దిస్. అండ్ ఇంకా నేను అస్సలు ఇన్స్టాగ్రామే ఓపెన్ చేయలేదు అనమాట. శ్రీనిక నెక్లెస్ నేను క్లోజప్ నుంచి తీయలేదు. ఐ డోంట్ నో, మర్చిపోయిన తీయటం. అది మా అమ్మమ్మ ఇచ్చిందనమాట నా చిన్నప్పుడు. సో వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ దిస్ వన్ ఇస్ ఇషితాస్. ఇది మమ్మీ డాడీ ఇషిత ఫస్ట్ బర్త్డేకి కొన్నదనమాట. మంచి పీకాక్ లాకెట్ వస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే వేసుకుంటుంది ఇషిత. అంటే చాలాసార్లు ఇంక ఇదే వేస్తానమాట. 2 గాజులు అంతే సింపుల్గా, నాకు అలాగే నచ్చుతుంది అనమాట పిల్లలకి. శ్రీనిక కూడా ఒక చిన్న లక్ష్మీదేవి ఒక చిన్న నెక్లెస్ ఉంది. అది నాకు లాస్ట్ మినిట్లో కనిపించలేదండి. చూడండి నేను ఎంత గ్రేటో. సో అందుకే నేను చెప్పేసి అది వేశాను. బట్ దే లుక్ అడోరబుల్ అండి, లైక్ ఎంత బాగా అనిపించారో. ఓకే, సో అందరినీ అయితే రెడీ చేశాను అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ ఆల్సో టు గెట్ రెడీ. సో ద థింగ్ వాస్ హబీ వాజ్ స్టిల్ ఇన్ మీటింగ్స్ అనమాట. ఈవెన్ హీ టుక్ అ డే ఆఫ్, బట్ దే వర్ సమ్ ఇంపార్టెంట్ మీటింగ్స్. సో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అందుకనే నాకు ఇంకా టైం దొరికింది యాక్చువల్గా ఇలా రెడీ అవ్వటానికి. లేకపోతే అంటే హస్బెండ్ మీటింగ్ ఏం లేకపోతే ఈ పాటికి అసలు కూర్చునేవాళ్ళం పూజలో ఏదో ఇలా టై చేసుకుని కూర్చునేదాన్ని. కానీ టైం ఉన్నప్పుడు రెడీ అవ్వటం మంచిది కదా. యాక్చువల్గా నేను అసలు ఎక్కువ రెడీయే అవ్వట్లేదు అనమాట వర్క్లో. అండ్ ఛాన్స్ దొరికితే మటుకు ఇంకా లైక్ ఆఫ్టర్ సో మెనీ డేస్ అగైన్. సో ఐ జస్ట్ లవ్ టు గెట్ రెడీ. అండ్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను ఇదివరకు షేర్ చేసినాయి అన్నీ మీతోటి. లైక్ ఐ థింక్ ఐ హ్యావ్ లైక్ అన్ ఓల్డ్ బీబీ క్రీమ్. సో అదైతే యూజ్ చేశాను. అండ్ సమ్ వెట్ అండ్ వైల్డ్ హైలైట్ షేడ్ Maybelline the blush. And the lipstick is from Body Shop, which I showed you before. And some kajal, mascara. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఆన్ మై ఫేస్ అండి. కాటికి ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ మొత్తం నల్లగా అయిపోతుందేమోనే నాకు టెన్షన్ అనమాట. అండ్ కాటికి పెట్టుకునేటప్పుడు కంట్లో ఏదైనా పడితే అది ఇంకొక పెద్ద, ఐ డోంట్ నో, ఇట్ కీప్స్ హ్యాపెనింగ్ టు మీ ఆల్ ద టైమ్. అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. అండ్ దెన్ ఐ వాస్ బై ద వే నా శారీ డీటెయిల్స్ అయ్యో చెప్పడం మర్చిపోయాను కదా. సో ఈ శారీ మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసుంటే నేను రంగోలీలో కొనుక్కున్నానని చెప్పాను కదా. దీనికి యాక్చువల్గా ఇది కాదండి బ్లౌజ్, వేరే బ్లౌజ్ చేయించుకున్నాను నేను. ఎంత మంచిగా బుట్ట చేతులు వర్క్ పెట్టి చేయించుకున్నాను. అది నా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. అది కొంచెం స్పాయిల్ అయిందనమాట ఫర్ సమ్ రీజన్. అది మళ్ళీ నేను ఫిక్స్ చేయించుకోవాలి. సో నా దగ్గర ఇంకొక బ్లౌజ్ ఉంటే అది వేసుకున్నాను. ఇది కూడా బాగానే మ్యాచ్ అయిందండి. ఈ బ్లౌజు నాకు ఇక్కడ ఖుషి కలెక్షన్స్ అని చెప్పాను కదా, అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది ఎప్పుడో చేయించుకున్నాను అనమాట, లైక్ ఇండియా వెళ్ళక ముందు. సో తనైతే నాకు చేసి ఇచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్స్ లైక్ యూనివర్సల్, అన్నట్లకి మ్యాచ్ అయిపోతుంది. అండ్ హియర్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు డూ సంథింగ్ విత్ మై హెయిర్ అండి, లైక్ ట్విస్ట్ చేసి. ఇట్స్ సో హార్డ్ టు డూ స్టైలింగ్ ఆన్ కర్లీ హెయిర్, లైక్ సో హార్డ్. ఎంత చేసినా సరే ఇలా ఇంత రుప్పగా అనిపిస్తుంది. సో ఏదో పైన అయితే కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుని అయితే ఐ కంప్లీటెడ్ మై హెయిర్. And I just put some jewelry. This necklace I got it when I
వాజ్ అంటే నా పెళ్ళికి నేను కొనుక్కున్న నెక్లెస్ అనమాట ఇది. ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదండి, ముసద్దిలాల్లో కొనుక్కున్నట్టున్నాను ఈ నెక్లెస్ నేను. అండ్ నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లో మీకు అన్ని మోర్ డీటెయిల్స్ ఐ విల్ బీ షేరింగ్ దట్ వెరీ సూన్. ఐ నో దట్ వీడియో ఇస్ పెండింగ్. దట్స్ గోయింగ్ టు బీ కమింగ్ వెరీ వెరీ సూన్ గైస్. And these bangles are from GRT. And the bracelet, ఇది కూడా కొంతమంది అడిగారు. దిస్ బ్రేస్లెట్ ఈస్ ఫ్రమ్ జేక్రూ అండి. ఐ లవ్ దట్ స్టోర్. జ్యువెలరీకి చాలా అంటే చాలా ఇష్టము. అండ్ దట్స్ మై కంప్లీటెడ్ లుక్. అసలు ఈ శారీ ఎంత సాఫ్ట్గా అనిపించిందంటే ఇట్ వాజ్ సో సాఫ్ట్ అండ్ ద కలర్ వాజ్ లైక్ సో ఏమంటారు వెరీ రిచ్ అనమాట. నాకు పిల్లలతోటి కాంబినేషన్ వాళ్ళ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు వేసుకోవాలనిపించింది, బట్ కొత్త చీర కట్టుకోవాలి కదండి పూజకి, అందుకనే ఇదైతే వేసుకున్నాను. అండ్ తర్వాత ఈవినింగ్ నేను వేరేది వేసుకున్నాను, అది కూడా మీరు చూస్తారు, బట్ ఈ వీడియోలో కాదండి, నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఈ వీడియోలో అయితే మార్నింగ్ చేసిందనమాట. And that's how I was, and then I went ahead and I had to make the prasadam అనమాట. సో మంచిగా రెడీ అయిపోయి అంతా అయిన తర్వాత అప్పుడు ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ నేను మీతోటి ఏం రెసిపీస్ అయితే నేను షేర్ చేసుకోవట్లేదండి, బికాస్ చాలా సింపుల్గా చేశాను. మంచిగా పాయసం చేశాను, పులిహార చేశాను, అండ్ గారెలకి పిండి కూడా పెట్టేశాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత మంచిగా గారెలు అయితే వేసుకుందాము అని చెప్పేసి. అండ్ సింపుల్గా పాయసం పులిహార ఈస్ లైక్ మై ట్రెడిషనల్ పూజ ప్రసాదం అనమాట. ద సౌండ్ ఆఫ్ దట్ తాలింపు అండ్ ఎంత మంచి స్మెల్ వస్తుందో పులిహార చేసుకుంటూ ఉంటే. పులిహార, పాయసం, గారెలు ఇట్స్ లైక్ ఫేవరెట్. అండ్ ఇంకొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకుని వచ్చాను. అండ్ ఇషిత వాజ్ లైక్ గెటింగ్ బోర్డ్, అమ్మ ఎప్పుడు వస్తున్నారమ్మా అప్ప, ఎప్పుడు పూజ స్టార్ట్ చేయాలి అని. She made a checklist. Then play outside. Play outside. then eat. Slide. Okay. Eat. Then doll. Okay. I forgot to. It's okay, Shita. మా అదృష్టం చూడండి, శ్రీనిక కరెక్ట్గా లేచిందనమాట. నాప్ నుంచి కొంచెం నిద్రమత్తులో లేచింది, అంటే పడుకుని పోయింది. అది పడుకుంది కాబట్టే నేను రెడీ అయ్యి ప్రసాదం అంతా చేసుకోగలిగాను. సో కరెక్ట్గా లెగిసింది. అండ్ దెన్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. అండ్ దెన్ ఇంకా వీ వాంటెడ్ టు స్టార్ట్. అప్పుడు ఇంకా సరే నేను రెడీ అయిన తర్వాత I wanted to take some pictures, and Ishita was like, ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామమ్మా, నాకు ఈ డ్రెస్ వేసుకోవాలని లేదు, ఐఎమ్ బోర్డ్ ఆఫ్ పిక్చర్స్ అమ్మా, ఇంకా చాలు అంటుంది. విచ్ ఇస్ రైట్, అఫ్ కోర్స్ దే హ్యావ్ కోఆపరేటెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో అసలు I felt very happy. And Shrinika was already little bit cranky అనమాట నిద్ర లేసిన తర్వాత. అండ్ షీ డెంట్ లైక్ నెక్లెస్. గాజులు అయితే అస్సలు అంటే అసలు వేసుకోదండి. వెయ్యగానే తన కాన్సన్ట్రేషన్ అంతా బ్యాంగిల్స్ మీద ఉండి తీసేయాలని చూస్తుంది. సో నేను తీసుకున్న ఇంకొన్ని పిక్చర్స్ మీకు వీడియో ఎండింగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇంకా షేర్ చేసుకుంటాను. సో ఇఫ్ యూ డోంట్ ఫాలో మీ ఓవర్ దేర్, యూ కెన్ ఫాలో మీ ఓవర్ దేర్ అండి. అండ్ ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశానండి. పూజలో చిన్న చిన్న స్నిప్పెట్స్ అయితే ఇక్కడ మీకు పెడతాను. అండ్ ముందుగా చెప్పాను కదా, పూజ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే, ఏదైనా ఒక మంత్రం అనడం తప్పంటే అది అంతా లక్ష్మీదేవే చూసుకుంటారు. అభి ఆల్సో వోర్ మ్యాచింగ్ అవుట్ఫిట్ విత్ ద కిడ్స్ అండి. హీ గాట్ దిస్ టీ-షర్ట్ పుట్టపర్తిలో. Monkeys love banana. Monkeys love banana? అమ్మయ్యా, ఇఫ్ షీ ఈట్స్ బనానా కొంచెం ఒప్పుకొస్తుంది శ్రీనికకి. I want a banana. Okay, sit. I want a banana. So if something comes in between, Ganesha will take care. So if you're hungry, then Ganesha will give you strength and he'll give you mammu so that your tummy will not feel hungry. గణనాయక, గణపతిపై అక్షింతలు చల్లాలి. గణపతిపై అక్షింతలు చల్లు. Vinayaka malaku. కొంచెం దగ్గర వినాయకుడి మీద వేయి. దగ్గర. గుడ్ గర్ల్. అలా వినాయకుడి మీద వేయాలి. తర్వాత ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిల, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయామ్. నీటిని నివేదన చుట్టూ చల్లుతూ. ద బెస్ట్ పార్ట్ వాస్ కిడ్ సిట్టింగ్ విత్ హర్. శ్రీనిక అయితే బాగానే కూర్చుంటుంది ఒళ్ళో. అస్సలు ఇలాంటి ఏమైనా ఉంటే అసలు కదలదు అనమాట. భజన అవ్వనివ్వండి, పూజ అవ్వనివ్వండి, ఐ డోంట్ నో, వీ హ్యావ్ బీన్ బ్లెస్ దట్ బాగానే కూర్చుంటుంది. ఇషితాని కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి కూర్చోబెట్టాలంటే తనకి కొన్ని ఇవ్వాలన్నమాట. సో దట్స్ హౌ వీ వర్ ట్రయింగ్ టు ఇంక్లూడ్ హర్
దానికి అర్థం చెప్పి ఎలా చేయాలి, యూనో ఇక్కడ అది వెయ్యి, ఇప్పుడు ఫ్లవర్ పెట్టు, ఇప్పుడు హారతి ఇవ్వు అని చెప్తా ఉన్నాము. సో అలా చెప్పటం వల్ల తను మొత్తం పూజ అంతా షీ వాజ్ దేర్ అండ్ మా పక్కనే ఇద్దరు కూర్చున్నారనమాట. సో ఈసారి అయితే ఏమీ ప్రాబ్లం అవ్వలేదు. దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యం చ మమ సౌభాగ్యం దేహి మేరమి. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతార్థమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు కదా. విన్నాక ఈ వ్రతం చేసినప్పుడు చూసిన కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయారోగ్య ఐశ్వర్యాలతో కలుగుతాయని సూత మహాముని శౌకనాది మహర్షులకు చెప్పారు. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడలు అవసరం లేదు. నిష్కలమైన భక్తి, ఏకాగ్రతతో ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. ఏమైంది ఇలా చేస్తుంది? లక్ష్మీ బారమ్మ ಹೆಜ್ಜೆ ಮೇಲೆ ಹೆಜ್ಜೆ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆ ಮನತೆ ಮಾನವ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಕೋಟಿ ತೇಜಸ್ವಿ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಕಲರದ ಭಕ್ತರ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ, ನಿತ್ಯ ಸುಮಂಗಲ, ಸಚೋದು ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತನಿ ಹೊರೆಯುವ ಪುತ್ತರಿ ಕೊಮ್ಮೆ ಶ್ರೀ ಬಾರಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಂ ಬ್ರಹ್ಮಕರ್ಮ ಸಮಾಧಿನಃ ಅಹಂ ವೈಶ್ವಾನರೋ ಭೂತ್ವಾ ಪ್ರಾಣಿನಾಂ ದೇಹಮಾಶ್ರಿತಃ ಪ್ರಾಣಾಪಾನ ಸಮಾಯುಕ್ತಃ ప్రచాన్యం చతుర్విధం. గణేష్ తీర్థం ఇస్తుందా? దా శ్రీనిక అప్పు పెడతారే నీకు. సో మా వరలక్ష్మి వ్రతం అయితే అలా అయిపోయింది. అండ్ ఎంత కాదన్నా సరే అండి, మనం ఫోన్ పట్టుకుని అక్కడ ఇక్కడ రికార్డ్ చేస్తున్నప్పుడు 100% మన మైండ్ కాన్సన్ట్రేట్ చెయ్యదు. సో నాకైతే మళ్ళీ చేసుకోవాలనిపించింది. సో నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ నేను ఇలాగే చేసుకుంటాను. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ అండి. అండ్ ప్లీజ్ గివ్ దిస్ వీడియో బిగ్ థమ్స్ అప్. స్మైల్. ఐఎమ్ టేకింగ్ అ వీడియో. సో అదండి, పూజ అయితే చాలా బాగా అయిపోయింది. అండ్ శ్రీనిక, నువ్వు బట్టలు వేసుకోకుండా ఎందుకు వచ్చావు? ఎలా అప్పని బట్టలు వేసుకోమని చెప్పు. సో ఓ మై గాడ్, 1:02 అవుతుంది. ఇప్పుడు మంచిగా గారెలు వేసుకుని హ్యాపీగా కూర్చొని తినేస్తాం అనమాట. పిల్లలిద్దరూ కూడా కరెక్ట్గా కోఆపరేట్ చేశారు. ప్రసాదం అన్నీ బాగానే చేసుకోగలిగాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. లీవ్ తీసుకున్నందుకు ఐ జస్ట్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ రిలాక్స్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ అండి. మీరు అందరు కూడా బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ నా శారీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీరు ఇంకా ఎక్కడ కొనుక్కోవచ్చు అది కింద అంటాను. ఈవినింగ్ కొన్ని స్నిప్పెట్స్ అయితే మళ్ళీ మీకు చెప్తాను. అది లేకపోతే మళ్ళీ ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో దట్స్ వాట్ ఐమ్ థింకింగ్ గైస్. అండ్ ఇప్పుడైతే ప్రసాదం చేసేసుకుని తినేస్తాను. అండ్ ఐమ్ గోనా ఎండ్ దిస్ వ్లాగ్ ఓవర్ హియర్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో, విచ్ విల్ బి కైండ్ ఆఫ్ లైక్ I don't know what, but I will see you all soon. Okay na? Bye. నెక్స్ట్ వీడియోలో యూ విల్ బీ సీయింగ్ ఫ్రెండ్స్ తోటి తాంబూలము అదంతా అనమాట. అండ్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద పిక్చర్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ సీ మోర్, డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ మై Instagram and subscribe to my channel. Thank you all so much. Bye bye.